మార్కెట్ల మామిడి పండ్లు ఊరిస్తున్నాయి. కర్బూజలు బాగానే రావట్టే. రోడ్ల పక్కన తాటి ముంజలు తెచ్చి అమ్ముతున్నారు ఊర్లకెళ్ళి. ఎండాకాలం చాలైందంటే గివి పక్క వస్తాయి. పబ్లిక్ సుత కాయిచేస్తారు, అదోటి ఇదోటి కొనుక్కోపోతారు. కానీ పట్నంలో దొరకని, ఊర్లలో కూడా చాలా తక్కువ కనబడేటి, ఈ టైంలో మాత్రమే దొరికేటి ఇంకోటి ఉన్నాయబ్బా. ఇప్పటోళ్లకు గివేం పండ్లో తెలియకుండొచ్చు గాని ఊరోళ్ళని అడిగితే చెప్తారు. మొర్రి పండ్లు జంగల్లో పెరుగుతుంటాయి, ఎండాకాలమే దొరుకుతాయి. ఆదిలాబాద్ లా బగ్గమ్ముతుంటారు ఆదివాసీలు. పొద్దుగాలనే అడవిలకు పోయి చెట్లకు దులుపుడు, గంపలలో లేరుకొని వచ్చి అంగట్ల అమ్ముడు. ఇటు ఆదిలాబాద్ అటు మహారాష్ట్ర బార్డర్లున్న ఊర్లల్లా గిరాకీ మంచిగా అవుతుందట. ఎండాకాలం రోడ్ల మీద ముంజలు పెట్టి అమ్మినట్టే. అడిగి పోయి మొర్రి పండు ఏరుకొని వచ్చి ఇల్లు తెచ్చి అమ్ముతాం. 50 రూపాయల గిలాస. ఎండాకాలం వస్తే మాకేం పనులు దొరుకుతాయి. ఎండాకాలం వెళ్లేదాకా 2 నెలలు వీళ్లకు ఈ పండ్లతోటి ఇంతో అంతో ఆమ్దాని. ప్రకృతిలో దొరికే పండ్లు కాబట్టి పబ్లిక్ కూడా మంచిగానే కాయిచేస్తున్నారు. పరిపాలన మనం తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. బీపీ షుగర్ వల్ల కూడా చాలా ఇది. इसके वजह से सेहत भी बहुत अच्छी रहती है और इससे बीमारी भी नहीं होती है और इसे लेना चाहिए. और ये फूड सिर्फ नहीं क्या समर्स में मिलते हैं. మందులు కొట్టి పెంచినే కాదు, మందులు పెట్టి మక్క పెట్టినే కాదు, అడవిలో దొరికే అమృతం ఫలం అని పేరు పోయింది. ఏ సీజన్ లో దొరికేటి ఆ సీజన్ లో తింటనే కదా రుచికి రుచి పైకి బలం.